సో ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పన్నీర్ పలావ్ చేయబోతున్నాం అనమాట. సో పన్నీర్ని వచ్చేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని లేదా దానికి తగినంత ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇట్లా పుదీనా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలన్నమాట. చెక్క, లవంగాలు ఇవన్నీ వచ్చేసి జస్ట్ ఆయిల్లో ఫ్రై చేయడానికి అనమాట. సో ఇట్లా కావాల్సినవి తీసుకొని ఇవన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్రై చేస్తున్నప్పుడు ఒక స్మెల్ అనేది వస్తుందంట. చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. కొంచెం మనకు ఫీల్ అవుతాం అనమాట. వంట చేసేటప్పుడు ఒక స్మెల్ అనేది ఉంటుంది, అది ఫీల్ అవుతాం. సో ఇట్లా నేను మా తమ్ముడు వచ్చేసి ఇలా ట్రై చేసామన్నమాట. సో ఇట్లా 1 by 1 అన్నీ యాడ్ చేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలన్నమాట. మనకు స్మెల్ ఆటోమేటిక్గా తెలుస్తుంది చూస్తే. సో ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా వేయించుకోవాలి మనం. తర్వాత టమోటాస్ వేయాలి. టమోటాస్ వేసేసి ఇట్లా మళ్ళీ ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత కొంచెం మనకు అది కొంచెం కన్సిస్టెన్సీ దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు చూసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఇట్లా పసుపు యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. బాగా ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకుంటే కింద అంటుకోకుండా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా యాడ్ కరివేపాకు మనం ఏంటంటే ఫస్ట్ ఆయిల్లో డైరెక్ట్ ఇట్లా ఫ్రై చేసామంటే ఒక స్మెల్ వస్తుంది, అది చాలా బాగుంటుంది టేస్ట్. సో అది కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా మధ్యలో వేసేదానికన్నా. సో ఇట్లా అంతా వేసిన తర్వాత దీంట్లో మనం ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా డైరెక్ట్ అది వేస్తే పన్నీర్ అంతా సైడ్లకు అంతా ఇది అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం దాంట్లో పన్నీర్ వేయాలన్నమాట. పన్నీర్ వేస్తే కొంచెం అది ఇట్లా స్టిక్కగా లేకుండా ఉడుకుతుంది అనమాట. ఉడకనిచ్చి ఇట్లా కొద్దిగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకొని అది కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకొని అది పొంగు వచ్చేంత వరకు చూసుకోవాలన్నమాట. అది పొంగు వచ్చిన తర్వాత మాత్రమే మనం బియ్యం యాడ్ చేసుకోవాలి. సో అది పొంగొచ్చింది, సో అందుకనేసి బియ్యం యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇట్లా బియ్యం యాడ్ చేసుకొని మనము ఎన్ని గ్లాసెస్ తీసుకుంటామో వాటర్ దానికి అంటే ఇప్పుడు బియ్యం కొలుచుకుంటాం కదా, దానికి డబల్కి ఇట్లా తగ్గించుకోవాలన్నమాట. దాంట్లోకి కావాల్సిన దాంట్లోకి మనము ఇట్లా గ్రేవీ కోసం వేసి ఇట్లా కొబ్బరి, ఇట్లా కొత్తిమీర ఇవి వేసి యాడ్ చేసామన్నమాట. కొంచెం దీనికి గ్రేవీ కోసం ధనియాల పొడి, ఇప్పుడు నేను ఏమేమి వేస్తున్నా అంటే ధనియాల పొడి, పసుపు, కారం, కొబ్బరి, చెక్క, లవంగాలు, కొంచెం సాల్ట్ వేసేసి దీన్ని ఆడిచ్చేసుకోవాలన్నమాట. కొంచెం అట్లా పొడి టైప్ వస్తుంది. దీంట్లో మళ్ళీ కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకొని తర్వాత లాస్ట్లో టమోటాస్ వేసుకున్నామంటే కొంచెం స్టిక్కీగా బాగా వస్తుంది అనమాట. సో దీనికి పోపు పెట్టాలన్నమాట. ఆయిల్ వేసేసి దాంట్లో ఆనియన్స్ ఏమి యూస్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో జీలకర్ర, ఆవాలు, తర్వాత వచ్చేసి కరివేపాకు, మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఒట్టి మిరపకాయలు, సో అవి వేసేసి మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం అంటే గ్రేవీగా కావాలి కాబట్టి కొంచెం అది ఏగనిచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఏగనిచ్చి తర్వాత వచ్చేసి దాంట్లో వాటర్ యాడ్ చేయాలన్నమాట. మనకు తగినంత మనకి ఎంత జ్యూసీగా కావాలో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చాలా సూపర్గా వచ్చింది రైస్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పన్నీర్ పలావ్ విత్ గ్రేవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.